ఇప్పటి వరకు మిసైల్స్, డ్రోన్స్ని చూసే ఉంటారు. కానీ ఇప్పుడు రష్యా సముద్ర గర్భంలో ఒక సూపర్ పవర్ను రంగంలోకి దించింది. అదే సీ డెవిల్. దీని స్పీడ్తో టార్గెట్ అస్సలు మిస్ కాదు. పవర్తో శత్రువుల నౌకలు నామరూపాలు లేకుండా పోతాయి. ఇంతకీ ఏంటి ఈ సీ డెవిల్? ఇది సముద్రంలో ప్రయాణించే డ్రోనా? ఈ పవర్ఫుల్ సీ డెవిల్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అమ్ముల పొదులోని అత్యంత భయంకరమైన ఆయుధాన్ని బయటకు తీశారు. మనం ఇప్పటి వరకు ఆకాశం నుంచి వచ్చే మిసైల్స్ను చూసాం, బోర్డర్స్లో మోహరించే ట్యాంక్స్ని చూసాం. కానీ ఈ ఆయుధం వీటన్నిటికంటే చాలా డిఫరెంట్ అండ్ డేంజర్. ఇది ఆకాశం నుంచి రాదు, భూమి మీద నుంచి కూడా కాదు. సముద్ర గర్భంలో కొన్ని వేల అడుగుల లోతులో శత్రువు కంటికి చిక్కకుండా దూసుకొస్తుంది. దాని పేరే పోసిడాన్. ఇది పాశ్చాత్య దేశాలు క్యూట్గా సీ డెవిల్ అని పిలుచుకుంటూ ఉంటాయి దీన్ని. ఈ సీ డెవిల్ ఆలోచన నిన్న మొన్నటిది కాదు. దీని మూలాలు ఏకంగా 1950ల నాటివి, అంటే సోవియట్ యూనియన్ కాలంలో ఉన్నాయన్నమాట. అప్పట్లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆండ్రీ సఖారోవ్ T-15 అనే పేరుతో ఒక భారీ అణు టార్పిడోను తయారు చేశారు. అమెరికా తీర ప్రాంత నగరాలను నాశనం చేయడానికి ఇది సరైన మార్గం అని చెప్పి భావించారు. అయితే అప్పట్లో టెక్నికల్ పరిమితులు ఉంటాయి కదా, సాంకేతిక పరిమితుల కారణంగా అది సాధ్యం కాలేదు. దశాబ్దాల తర్వాత 2015లో రష్యా టీవీ ఛానల్స్లో అనుకోకుండా ఒక డాక్యుమెంట్ లీక్ అయింది. దాని పేరే స్టేటస్ 6. అవును, స్టేటస్ 6 అనే పేరుతో పిలిచే ఒక రహస్య ఆయుధం గురించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ప్రపంచానికి తెలిసింది. 2018 పుతిన్ ఈ ఆయుధాన్ని అన్స్టాపబుల్ అని చెప్పి ప్రకటించారు. అయితే రష్యన్ ఫోర్సెస్ 2011 నుంచే తీవ్రంగా ఈ ఆయుధంపై కసరత్తులు ప్రారంభించాయి. నిజానికి సీ డెవిల్ అనేది ఒక సాధారణ బాంబు కాదు. ఇదొక అండర్ వాటర్ అటానమస్ డ్రోన్. అంటే దీనికి మనుషుల అవసరం లేదు. లోపల ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుందంటే దీనివల్ల దీనికి ఇంధనం అయిపోతుంది అనే సమస్య ఉండదు. ఒక్కసారి సముద్రంలోకి వదిలితే వేల మైళ్ళ దూరం ప్రయాణించి ప్రపంచంలోని ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా, టార్గెట్ అయినా ఈజీగా చేసేయగలదు, రీచ్ అయిపోగలదు. ఇదొక రోబోట్ లాగా సముద్రం అడుగున నెలల తరబడి వేచి ఉంటుంది. ఒక్క ఆర్డర్ రాగానే, ఒక కమాండ్ రాగానే దాడి చేసేయగలదు. సాధారణ టార్పిడోస్ కంటే దాదాపు 30 రెట్లు పెద్దది. సుమారు 65 అడుగుల పొడవు ఉంటుంది, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఎలా? 65 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్గర్ సైజ్. సుమారు 65 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న డ్రోన్ ఇది. ఒక భారీ బస్సు కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. దీని బరువు దాదాపు 100 టన్నులు. అందుకే రష్యా దీన్ని అన్స్టాపబుల్ అని పిలుచుకుంటుంది. దీని లోపల ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సముద్రం లోపల ఉన్న అడ్డంకులను గుర్తించేస్తూ ఉంటుంది. శత్రువుల రాడార్స్కి దొరకకుండా తన దారిని తానే వెతుక్కుంటూ లక్ష్యం వైపు దూసుకు వెళ్ళిపోవడం దీని స్పెషాలిటీ. దీని ఉనికిని కనిపెట్టడం శత్రువులకు దాదాపు అసాధ్యం. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సబ్మరైన్స్ కూడా సముద్రం లోపల 500 నుంచి 600 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలవు. కానీ రష్యా సీ డెవిల్ ఏకంగా 1000 మీటర్ల లోతులోకి వెళ్ళి ట్రావెల్ చేయగలదు. అక్కడ వాటర్ ప్రెషర్ ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి రష్యా దీని బాడీని ప్రత్యేకమైన టైటానియం మిశ్రమంతో తయారు చేయించింది. ఇంత లోతులో ప్రయాణించడం వల్ల దీనికి అదనపు శక్తి లభిస్తుంది. సముద్రం ఉపరితలం మీద ఉండే రాడార్స్ లేకపోతే సోనార్ సిస్టమ్స్ ఇంత లోతులో ఉన్న చిన్న డ్రోన్స్ను అస్సలు గుర్తించలేవు. ఒకవేళ ఎనిమీకి ఇది ఎక్కడుందో తెలిసినా అంత లోతులోకి వెళ్ళి దీన్ని అటాక్ చేయడం
ఒక్క మాటలో చెప్పాలంటే అటువంటి పవర్ ప్రస్తుతానికైతే ఏ దేశం దగ్గర కూడా లేదు అనేది రష్యా చెప్పే మాట. అందుకే దీన్ని ఇన్విజిబుల్ కిల్లర్ అని చెప్పి పిలుస్తోంది రష్యా. వాట్ ఇట్ ఈస్? ఇన్విజిబుల్ కిల్లర్. సీ డెవిల్లో అసలైన భయం దాని లోపల ఉండే వార్ హెడ్. ఇందులో 100 మెగాటన్ల సామర్థ్యం ఉన్న న్యూక్లియర్ బాంబ్ అమర్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు కంటే ఇది కొన్ని వేల రెట్ల పవర్ఫుల్, కొన్ని వేల రెట్లు శక్తివంతమైంది. ఇది తీరానికి దగ్గరగా వచ్చి పేలినప్పుడు అది ఒక భారీ రేడియో ధార్మిక సునామీని సృష్టిస్తుంది. ఆ సునామీ నీరు మొత్తం రేడియో ధార్మికతతో ఉంటుంది. ఒకవేళ ఆ నీరు ఒక నగరం మీద పడితే మొత్తం నాశనం అవ్వడమే కాదు, అక్కడ 100 ఏళ్ల వరకు మనుషులు జీవించలేరు. పూర్తి సముద్రం నీటిని ఈ సీ డెవిల్ పాయిజన్గా మార్చేస్తుంది. సీ డెవిల్ నీటి లోపల గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయగలదు. దీనికోసం రష్యా సూపర్ కేవిటేషన్ అనే టెక్నాలజీని వాడుతూ ఉంది. ఇది డ్రోన్ చుట్టూ ఒక గాలి పొరను సృష్టించి నీటి ఘర్షణను తగ్గిస్తుంది. అలాగే న్యూక్లియర్ పవర్తో నడవడం వల్ల ఇది ఎలాంటి శబ్దం కూడా చేయదు, ఎటువంటి నాయిస్, ఎటువంటి శబ్దం రాదు దీని నుంచి. దీంతో ఎనిమీకి ఇది ఎక్కడ ఉందో తెలిసే అవకాశం తక్కువ. దాంతోపాటు శత్రువుకి దీనివల్ల దీని ఉనికి తెలిసే లోపే భారీగా నష్టం కూడా జరుగుతుంది. ఈ సీ డెవిల్ డ్రోన్స్ను లాంచ్ చేయడానికి రష్యా బెల్గరోడ్ అనే భారీ సబ్మెరైన్ను తయారు చేస్తుంది. ఇది 600 అడుగుల పొడవు ఉంటుంది. ఒక్కో బెల్గరోడ్ 6 సీ డెవిల్ డ్రోన్స్ని మోసుకువెళ్ళగలదు. అంటే ఒక్క సబ్మెరైన్ ద్వారా రష్యా ఏకకాలంలో ఒక్క టైంలోనే, అంటే సింగిల్ టైంలో ఏకకాలంలో 6 వేర్వేరు నగరాలను నాశనం చేసేయగలదు ఏకకాలంలో. అమెరికా దగ్గర ఆకాశం నుంచి వచ్చే ముప్పును ఆపడానికి డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి కానీ, అమెరికా దగ్గర ఉన్నాయి కానీ సముద్ర గర్భం నుంచి వచ్చే ఈ సీ డెవిల్స్ను అడ్డుకునే మిజైల్స్ లేవు, అంటే యాంటీ మిజైల్ సిస్టమ్ లేదు. రష్యా ఇప్పటికే దీన్ని ఆర్కిటిక్ సముద్రంలో మోహరించింది. తన బార్డర్లో ఎవరైనా వేలు పెట్టి కెలికితే ఈ ఆయుధంతో దాడి చేసేస్తామని చెప్పి రష్యా ఇప్పుడు హెచ్చరిస్తూ ఉంది. అంటే రష్యాకు చెందిన ఒక్క సబ్మెరైన్ బయలుదేరితే అది అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోని 6 ప్రధాన తీర ప్రాంత నగరాలను ఏకకాలంలో నామరూపాలు లేకుండా చేయగలదు. ఇది రష్యాకు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని ఇస్తుంది. అంటే ఆకాశంలో రష్యా మిజైల్స్ను కూల్చిన సముద్రం లోపల వచ్చే ఈ సీ డెవిల్స్ను ఆపడం ఎవరి తరం కాదు. అమెరికా దగ్గర ప్రపంచంలోని అత్యుత్తమమైన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆకాశం నుంచి వచ్చే మిజైల్స్ని అవి గాల్లోనే పేల్చేయగలవు. కానీ సముద్రం లోపల నుంచి వచ్చే ముప్పుకు అమెరికా దగ్గర ఎలాంటి మిజైల్స్ లేవు. అమెరికా రక్షణ శాఖ కూడా ఈ సీ డెవిల్ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో ఇంత వేగంగా, ఇంత లోతులో వచ్చే డ్రోన్ను అడ్డుకునే ఇంటర్సెప్టర్ సిస్టమ్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దీంతో రష్యా యుద్ధ రంగంలో తిరుగులేని దేశంగా నిలవనుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రష్యా దీన్ని ఉపయోగిస్తే అమెరికా ఏం చేయొచ్చు? అమెరికా రష్యా యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఎవరిది పై చేయవచ్చు? మరి ముఖ్యంగా ఈ ఆయుధాన్ని ఉపయోగించి, ఈ సీ డెవిల్ని ఉపయోగించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.